శ్రీమాత్ర నమః. అయోధ్య రామాలయంలో 3,300 కోట్ల రూపాయలు నిధుల దుర్వినియోగం జరిగింది. దోపిడీకి పాల్పడ్డారు. అందులో ఆ దోపిడీకి ఈ బీజేపీకి, విశ్వ హిందూ పరిషత్కి, ఆర్ఎస్ఎస్ కి కూడా లింకులు పెట్టేసి, ఈ రాహుల్ గాంధీ గారేమో స్కిట్లు కూడా చేసేసి వాళ్ళ మనసులో ఉన్న కుళ్ళంతా బయట పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఆ మాటలు పట్టుకుని కొంతమంది హిందూ ముసుగు వేసుకున్న వాళ్ళు కూడా రామాలయంలో దోపిడీ జరిగింది, కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిపోయిందని చెప్పి వాగారు. బీజేపీ వాళ్ళు ఇలాగే ఊరుకుంటారా? రామాలయాన్ని దోచేసుకుంటున్నారు, అది బీజేపీ అడ్డా అని మాట్లాడారు. మరి ఇప్పుడు సమాధానం చెప్పండి. అనేసారు కదా మాట, ఇప్పుడు చెప్పండి సమాధానం. ఎక్కడైనా అన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది అని అన్నప్పుడు విచారణ జరపకుండా ఉండరు కదా. వీళ్ళ ఆరోపణలు అయితే చేసేసారు, మనకు నోరుంది కదా, అందుకని ఆరోపణ చేసేస్తాం. దానికి తగిన ఆధారాలు చూపించాం, మన దగ్గర ఆధారాలు ఉండవు. అక్కడ జరిగితేనే కదా ఆధారాలు చూపించగలుగుతాం. ఫలానా చోట ఎక్కడో ఎవడో చెప్పాడు, ఫలానా చోట ఉంది, ఇది మాత్రమే మనం అంటాం. కానీ ఆధారం మాత్రం మనం బతుకు పెట్టుకుని ఎప్పుడు చూపించాం. అయితే ఈ సిట్ నివేదిక వేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, అలాగే ఈ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి ఆలోక్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ, ఈ రామాలయానికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఎప్పుడైతే మీరు అంటున్నారో, దాంట్లో 1,800 కోట్ల రూపాయలు ఈ ఆలయ నిర్మాణానికి, 400 కోట్ల రూపాయలేమో ఈ భూమికి ఖర్చు అయింది. మిగతావన్నీ కూడా డిజిటల్ గా లెక్కలు ప్రతిదానికి ఉన్నాయి. ఏది ఒక్క పైసా కూడా దుర్వినియోగం అవ్వలేదు అని ఆలోక్ కుమార్ గారు చెప్పారు. అలాగే అదే నోటి మాట కాదు, థర్డ్ పార్టీ ఆడిట్ చేశారు. శంకర్ అయ్యారో శంకర్ నారాయణన్ అనుకో, వాళ్ళు తమిళనాడుకి చెందిన వాళ్ళు ఆడిట్ చేసిన తర్వాత నిధుల దుర్వినియోగం జరగలేదు. కానీ ఈ హుండీలో డబ్బులు వేస్తూ ఉంటారు కదా, ఆ హుండీకి సంబంధించి నగదు లెక్కింపులు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పజెప్పినప్పుడు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు లెక్కింపు చేస్తూ ఉంటే ఈ ఆ బ్యాంకుకి సంబంధించిన సిబ్బందిలో వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు తప్ప ఈ దొంగతనం చేసిన వాళ్ళకి ఈ రామాలయానికి ఎటువంటి సంబంధము లేదు అని ఆడిట్ చేసి, అలాగే సిట్ సిబిఐ విచారణ జరిగి ఆ విచారణలో కూడా చెప్పిన విషయం ఇదే. ఆలయ పూజారులు దొబ్బేలేదు, ఇలాగే మాట్లాడారు, దొబ్బేశారు కదా అని మాట్లాడారు కింద కామెంట్ లో. ఆలయ పూజారులు ఎవడూ తీసుకోలేదు. అలాగే నరేంద్ర మోడీ గారు ఆ సొమ్మంతా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని వాళ్ళ తరతరాలకి పంచి పెట్టుకుందామని తీసుకోలేదు. అలాగే అప్పుడే ఆదిత్యనాథ్ గారు ఏం చేశారు, ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ నగదు లెక్కింపులు జరుగుతున్నప్పుడు వాళ్ళని సీసీ కెమెరాల్లో చూసి పట్టుకుని వాళ్ళకి ఏదైతే చెయ్యాలో అది చేసేశారు. కొత్తగా వాళ్ళు ఏమో ఇల్లు కట్టుకుంటుంటే దాన్నేమో బుల్డోజర్ పంపించి కూల్చేశారు. అయినా సరే అక్కడ లెక్కలు సరిగ్గా చెప్పలేదు. కోట్ల రూపాయలు అంటే ఏకంగా అక్కడ ఆ నగదు లెక్కింపు జరుగుతున్నప్పుడు ఆ నగదు ఎంత దొంగిలించబడింది, 85 లక్షలు దొంగిలించబడింది అని చెప్పారు. దాన్ని ఏకంగా కోర్టులోకి తీసుకుపోయారు. హిందువుల మీద బురద జల్లుకోవడం మానండి. ఇంకా ఏదో ఒక వార్త తీసుకొచ్చేసి 24 గంటలు హిందువుల మీదే బురద జల్లుతూ ఉంటే రేపు అన్న రోజు మీరు కొట్టుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకెవడో వచ్చి దెబ్బకి అందరినీ తీసుకుని పోతాడు. ఎంతకాలం హిందువుల మీద బురద జల్లుతారు? అక్కడ హిందూ ధర్మాన్ని కాపాడే ఆయన లేకపోతే మన పరిస్థితి ఇలా ఉండదు. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి నోటుకొచ్చిన ప్రతిదీ ఒక్కొక్కడు వాగుతున్నాడు. నరేంద్ర మోడీ గారి పరిపాలనలోకి వచ్చిన ముందు తర్వాత పరిస్థితి ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఏం చేశాడు మోడీ అంటే ఏం చేయలేదు, ఒకసారి చూసుకోండి. ఎవరికి ఏం తక్కువ చేశాడు లెక్కల ప్రకారం అక్కడ ఉన్నాయి కదా, ఏం చేశాడని గింజుకోక్కర్లేదు. అలాగే ఏం చేశాడని లేనిపోనివన్నీ ప్రజల్లో ఓదక్కర్లేదు. మనకు అన్ని అక్కడ లెక్కల ప్రకారము ఉంటాయి కదా, గూగుల్లో కొట్టుకుని చూస్తే తెలుస్తుంది కదా. అంతకుముందు మన బతికేంటి, ఇప్పుడు మన బతికేంటి తెలుస్తుంది కదా. రామాలయంలో రాముణ్ణి కూడా అడ్డు పెట్టేసుకుని హిందువులు కూడా ఎంత దౌర్భాగ్యులుగా మాట్లాడారు అంటే, రాముణ్ణి దోచేసుకున్నారు, రాముణ్ణి వాడేసుకున్నారు, అది బీజేపీ అడ్డా అని మాట్లాడారు. సరే, ఇప్పుడు నివేదిక ఏం చెప్పిందో అది కూడా చదివి వినిపిస్తాను. నోటి మాట చెప్తే మీరు నోటి మాట చెప్పేస్తే ఎలాగండి అంటారు. నేను ఎప్పుడు ఏది నోటి మాట చెప్పను, ఫలానా చోట ఉంది ఎక్కడో ఉందని చెప్పను. ఫలానా చోట ఫలానా పేజీలో ఫలానా వాళ్ళు ఫలానా దగ్గర ఉంది అని మాత్రమే ఆధారం చూపిస్తా.
ఎవడైనా వీడియో చేసేటప్పుడు నోటి మాటలును ఏదో పబ్లిక్ లో ఒక చిన్న పేపర్ వస్తే చదివేసి పెట్టేయడం కాదు. ఆ నివేదిక ఏమిచ్చింది, ఏ పేపర్ లో ఏ మ్యాగజైన్ లో ఆ కథనం వచ్చింది, అవన్నీ చూపించాలి కదా. ఈ రిపోర్ట్ కూడా చూపించాలి కదా. ఇవన్నీ చూపించడం ఇంక దొంగతనం జరిగేసింది. ఇంకంతే. మనకి రాముడు ఆరాధ్య దైవం, కానీ ఆ రాముడి మీద మనం బురద జల్లేస్తాం. అది ఇంక ఏ మాట పడితే ఆ మాట అనేస్తాం రాముడిని. ఏంటంటే మనకి మన ప్రచారానికి వాడుకోవాలి, మనకు కుళ్ళు తీర్చుకోవాలి అంటే ఇలా రాముణ్ణి కృష్ణుణ్ణి వాడుకోవాలి. హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని హిందువుల్లోనే ఉన్న వాళ్ళ మీద బురద జల్లాలి. అప్పుడు కదా మనకి పేరుస్తుంది. ఇంకా బతుకు ఉండాలి అన్నా, మనం ఇలా ప్రశాంతంగా ఉండాలి అన్నా, హిందూ ధర్మాన్ని ఏదైతే కాపాడుతుందో ఆ దానికి ఓటేయడం నేర్చుకోండి. అంతే తప్ప నోటి మాటలు కాదు, ఒక పెన్నును ఒక కీబోర్డు ఉంది కదా అని రాసి పడేయడం కాదు. ఇప్పుడు మీకు నేను అవన్నీ చదివి వినిపిస్తాను. వీడియో పెద్దదైనా కాస్త కళ్ళతో చూసుకోండి, అర్థం అవుతుంది. ఆర్గనైజర్ పత్రికకి ఈ విశ్వ హిందూ పరిషత్ అలోక్ కుమార్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, భక్తుల నుంచి సేకరించిన 3,300 కోట్ల విరాళాలు 100కి 100% లెక్కల్లో ఉన్నాయని స్పష్టం చేస్తూ, ఈ సేకరించిన విరాళాల సొమ్మంతటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక ఖాతాలో జమ చేశారు. దీని మీద ఎటువంటి ఆడిట్ అభ్యంతరాలు లేవు, అలాగే ఫిర్యాదులు కూడా లేవని చెప్తూ, ఈ హుండీ నగదు లెక్కింపు బాధ్యత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదనని, ఆ లెక్కింపు సమయంలో జరిగిన సంఘటనకి ట్రస్ట్ ప్రధాన ఆడిట్ నిధులకు సంబంధం లేదు అని పేర్కొన్నారు. తర్వాత న్యూస్ ఏరియా ఇండియా అనమాట, ఆ దానికి ఇచ్చిన కథనం ప్రకారం థర్డ్ పార్టీ ఆడిటింగ్ సంస్థ శంకర్ అయ్యర్ అండ్ కో సమర్పించిన నివేదిక ప్రకారం నిర్మాణ పనులకు 1,800 కోట్లు, భూసేకరణకి 400 కోట్లు వెచ్చించారని తెలిపింది. ఈ చెల్లింపులన్నీ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే జరిగాయి. నగదు లెక్కింపు సమయంలో దొంగతనానికి పాల్పడిన 6 కాంట్రాక్ట్ సిబ్బందిని సీసీటీవీ ద్వారా గుర్తించి అరెస్టు చేశారని, వీరికి ట్రస్ట్ తో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేసింది. స్వతంత్ర ఆడిటర్ శంకర్ అయ్యర్ అండ్ కో నిర్వహించిన సమగ్ర తనిఖీలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక అకౌంట్లలో ఎటువంటి ఆర్థిక అవకతవకలు లేదా సిస్టమిక్ కరప్షన్ జరగలేదు అని క్లీన్ చిట్ ఇచ్చారు. సేకరించిన 3,300 కోట్లకి తగిన రికార్డులు, బ్యాంకింగ్ లావాదేవీల ఆధారం సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు. అలాగే సిట్ నివేదిక ఇచ్చింది. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ఎస్ఐటి విచారణ చేపట్టింది. దర్యాప్తులో ట్రస్ట్ నిర్వహణలో గాని, బ్యాంకు ఖాతాల బదిలీల్లో గాని ఎటువంటి పెద్ద కుంభకోణము బయటపడలేదు. కేవలం నగదు లెక్కింపు గదిలో పర్యవేక్షణ లోపం వల్ల ఎస్బీఐ నియమించిన సిబ్బంది దొంగిలించినట్లు గుర్తించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నగదు లెక్కింపు ప్రదేశాలలో సీసీటీవీ పర్యవేక్షణ పెంచాలని, ఎస్ఓపీలు కఠినంగా అమలు చేయాలని ఎస్ఐటి సూచించింది. ఇది వార్త. అసలు పాపం ఆ రామాలయంలో అర్చకులకి ఈ దొంగతనానికి ఎటువంటి సంబంధము లేదు, కానీ అర్చకులు తీసేసుకున్నారు, మోడీ గారి ఇంటికి తరలించేసుకున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు దోచేశారు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళని, నరేంద్ర మోడీ గారిని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని, అక్కడ పనిచేసే అర్చకులని నోరు ఎలా పడితే అలా మాట్లాడారు. అక్కడ ధర్మస్థల్లో వివాదం వచ్చినప్పుడు అంతే, అది పూర్తిగా మనకి తెలియకపోయినా అక్కడ ఏదో జరిగిపోయినట్లు బురద జల్లేశారు. కాబట్టి నమ్మక ద్రోహం ఎవరు చేస్తున్నారు, హిందూ ముసుగులో హిందువులకి ఎవరు ద్రోహం చేస్తున్నారు అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఎవరి మొహాన్ని ఎవరు సున్నం రాసుకుంటారో, ఎవరు పేడ నీళ్లు కొట్టుకుంటారో కొట్టుకోండి.